మేము మళ్ళీ వచ్చాము. మేము 6 రోజుల్లో సౌత్ ఇండియాలోని గాడ్స్ ఓన్ కంట్రీ కేరళలో మొత్తం మైసూర్ మహారాజా ప్యాలెస్ 72 ఎకరాల్లో నిర్మాణమైనటువంటిది. దాదాపు 14 దేవాలయాలు నిర్మించారు. గజశాలలు, అశ్వశాలలు మరియు ఆయుధశాలలు, రాణి మహల్, చాలా మరి ఇదంతా కూడా అద్భుతంగా ఉంది. నవ్వుతో నమవేశారు. మేము ఈ యొక్క ప్యాలెస్ చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తున్నాం. వీళ్ళు ఈ యొక్క కార్ లోపల ఈచ్ 50 రూపీస్ తీసుకొని బ్యాటరీ కార్, ఎలక్ట్రికల్ కార్లో మా భువనేశ్వరి మందిరం ముందు నుంచి వెళ్తున్నాం. అందరం కూడా ఒక చుట్టూ రౌండ్ వేస్తున్నాం. చూడండి ఎంత చక్కగా ఉందో, అద్భుతంగా ఉంది. ఎక్కడ చూసినా పచ్చదనం, ఎక్కడ చూసినా చిన్నగా వర్షం పడుతుంది. మా పిల్లలు కేశాల్ గారు, శితికట గారు, షణ్ముఖ, వేదాంశు, లడ్డు, శృతి, స్కందశ్రీ అందరం కూడా ఈ మినీ వ్యాన్లో ప్రయాణం చేస్తున్నాం. ఇటుపక్క చూడండి, ఉత్తరం వైపున ఉన్నటువంటి మహారాజా ప్యాలెస్ యొక్క ఉత్తరం వైపు వీధి చుట్టూ మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో 4 వీధులు ఏ ప్రకారంగా ఉన్నాయో అదే ప్రకారంగా ఈ రాజవీధి చుట్టూ రాజవీధి, ఇది ఉత్తరపు రాజవీధి. మరి వడయార్ వంశస్థులు శ్రీకృష్ణ వడయార్, చామరాజ వడయార్ వంశస్థులు అద్భుతంగా సుందరంగా నిర్మించారు ఇలాంటి రాజమహల్. మరి మేము ఇక్కడ ప్రస్తుతం మైసూర్ మహారాజా ప్యాలెస్లో ఇప్పుడే చూసుకొని బయటకు వచ్చాము. ఈరోజు ఉదయం శ్రీరంగపట్నం రంగనాథ స్వామి మందిరం దర్శనం చేసుకొని మహిషాసురమర్దిని మైసూర్ చండికా పరమేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకొని మహారాజా ప్యాలెస్ వచ్చి చూసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఆనాటి కాలం రాణులు, రాజులు, పులులు, సింహాలు ఎంత అద్భుతంగా చెప్పినారు. నవ్వుతో భవిష్యత్. మనం ఇటువంటి సంపద రక్షించుకోవడం కూడా కష్టమే. చేయడం మాట పక్కకు పెట్టి, కొత్తది కట్టడం పక్కకు పెట్టి, ఉన్నదాన్ని రక్షించుకోవడం కూడా చాలా కష్టం. శుభం. మేము ఇప్పుడు బెంగళూరు నుంచి మున్నార్ వెళ్ళే దారిలో ఊటీ 30 కిలోమీటర్లని చూసి అత్యాశతో ఊటీ వెళ్ళాము. అక్కడ ఘాట్లు ఎన్నో ఎదుర్కోవాల్సి వచ్చింది. అక్కడ మేము ఒక రూమ్ తీసుకొని బోటింగ్ చేద్దామని వెళ్తున్నాం. లెట్స్ గో ఊటీ బోటింగ్లో ఉదగమండలం. ఊటీని ఉదగమండలం అని సరైన పేరు, మనం ఊటీ అని పిలుచుకుంటాము. మేము ఇప్పుడు బోటింగ్ పూర్తి చేసి మున్నార్కి వెళ్ళాము. మున్నార్ నుంచి అలప్పుజ వచ్చాము. అలప్పుజ బోటింగ్ చాలా బాగా అనిపించింది. మేము ఇప్పుడు నెక్స్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చూసాము. చాలా అద్భుతంగా అనిపించింది. చుట్టూ వాతావరణం, చెట్లు బాగా అనిపించింది. మ్యాంగ్రూవ్ చెట్లు మనకి తాకుతుంటే ఆనందంగా అనిపించింది. ఫ్రెండ్స్, మేము ఇప్పుడే అలప్పి నుండి బయలుదేరి త్రివేంద్రం అనంత పద్మనాభ స్వామి దగ్గరికి వెళ్దామని దారి మధ్యలో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కాయాకింగ్ అద్భుతం. కేరళ అంటే నిజమైన ట్రిప్ ఇది. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో ఇప్పుడు మేము పడవలో ఒక చుట్టూ రౌండ్ వేసాం. ఇంతకుముందు సముద్రంలో సునామీ వచ్చినప్పుడు ఆ సునామీ నుండి కాపాడినటువంటి ఈ యొక్క చెట్లు, ఈ మ్యాంగ్రూవ్
చాలా అద్భుతంగా ఉంది. ఈ ప్రదేశాన్ని కోవలం కొట్టియం కొల్లాం స్థలంలో మేము దాదాపు 3 గంటలు ఈ బోటు షికారు ప్రయాణం చేశాము. సూపర్. శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయము 108 పవిత్ర విష్ణు దేవాలయాల్లో ఈ దివ్య దేశాల్లో ఈ అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఒకటి. మార్తాండవర్మ ట్రావెన్కూర్ సంస్థానాన్ని 1750లో పద్మనాభుడికి అంకితం ఇచ్చాడు. ఈ పద్మనాభ స్వామి తిరువనంతపురం అంటే అనంత పద్మనాభ స్వామి భూమి అని అర్థం. ఇది 7 పరశురామ క్షేత్రాల్లో ఒకటి. అనంత పద్మనాభ స్వామి దేవాలయం అద్భుతంగా ఉంది. ప్రపంచంలో అత్యంత ధనవంతమైన దేవాలయం. కన్యాకుమారి భారతదేశానికి చిట్ట చివరి ప్రదేశం, 3 సముద్రాలు కలిసే ప్రదేశం. వివేకానంద స్వామి రాకుని చివరిగా సందర్శించుకున్నాము. జై వివేకానంద. మా ఫ్యామిలీ, పెద్దమ్మ ఫ్యామిలీ కలిసి మేము కన్యాకుమారికి బయలుదేరాము. మేము రాబోయే నవంబర్లో ఉమాపాత్య కోటిలింగేశ్వర స్వామి కుంభాభిషేకంకు కన్యాకుమారిలో 3 సముద్రాల నీటిని తీసుకొని బయలుదేరాము. బై కేరళ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో. బాయ్ కేరళ టీమ్.